हरिः ओं श्रीगुरुभ्यो नमः। శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చాలా శక్తివంతమైనది, చాలా మహిమ కలిగినది. ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందాదులు శ్రీ మహావిష్ణువు దర్శనార్థమైపోవగా ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించగా కోపించిన మహర్షులు, మీరు ఆ శ్రీహరికి దూరమైపోవుదురుగాక అని శపిస్తారు. అప్పుడు జయ విజయులు శ్రీహరిని చేరి చాపం గూర్చి తెలియజేసి తరుణోపాయం తెలియజేయ ప్రార్థించగా, ప్రసన్నుడైన శ్రీహరి 7 జన్మల్లో మిత్రత్వంతో కానీ 3 జన్మలు శత్రుత్వంతో కానీ నా దగ్గరకు రావచ్చు అని చెప్పగా, వారు మిత్రులుగా 7 జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా శత్రుత్వంతో 3 జన్మల తరువాత నిన్ను చేరుకుని నిన్ను సేవించుటే మాకు అదృష్టమని తెలియజేస్తారు. అలా ఒక జన్మలో ఉద్భవించిన అసురులే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. యుద్ధంలో హిరణ్యాక్షుని వధించిన శ్రీ మహావిష్ణువును ఎలాగైనా సంహరించాలని హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయి సంకల్పించి గర్భవతి అయిన తన భార్య లీలావతిని నారద మహర్షి ఆశ్రమంలో ఉంచి తపస్సు చేయనారంభిస్తాడు. హిరణ్యకశిపుని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మరణం లేకుండా వరం అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుట్టిన ప్రతి ప్రాణి మరణించవలసిందే అని వేరే వరం కోరుకోమని చెప్పగా, మానవుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి బయట కానీ లోపల కానీ ఆకాశంలో కానీ భూమిపైన కానీ జీవం ఉన్నవాటితో కానీ జీవం లేని వాటితో కానీ తనకు చావు లేకుండా వరం కోరతాడు హిరణ్యకశిపుడు. తథాస్తు అని బ్రహ్మ వరం ప్రసాదిస్తారు. లీలావతి గర్భంలో పెరుగుతున్న శిశువుకి నారాయణ మంత్రం ఉపదేశిస్తారు నారద మహర్షి. అంత గర్భస్థ శిశువు శ్రీహరికి అనన్య భక్తుడవుతాడు. ఆ శిశువుకి ప్రహ్లాదుడని నామకరణం చేస్తారు. వరగర్వంతో హిరణ్యకశిపుడు ముల్లోకాలను కల్లోలపరుస్తూ తాపసులను హింసిస్తూ తానే భగవంతుడనని తననే పూజించాలి అని శాసనం చేస్తాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరి ఒక్కడే దైవమని తనకు ఎదురు తిరగగా చాలా రకాలుగా హింసిస్తాడు. ప్రతిసారి శ్రీహరి రక్షిస్తూ ఉండగా ఒకసారి కోపావేశుడైన హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు నీ శ్రీహరి అని అడిగిన తండ్రితో, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపహతుడు, ఎందెందు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పగా, అయిన ఈ స్తంభం నందు చూపగలవా అంటూ తన గదాయుధంతో స్తంభం పైన కొట్టగా, అప్పుడు ఆ శ్రీహరి నరసింహావతారుడై అవతరించి హిరణ్యకశిపుని పట్టుకుని ఎలాగైతే మరణం లేకుండా ఉండాలని వరం కోరుకున్నాడో అలాగే ఆకాశంలో కానీ నేలపైన కానీ కాకుండా తన తొడలపై నుంచుకుని పగలు కానీ రాత్రి కానీ కాకుండా అసుర సంధ్యవేళ ఇంటి లోపల బయట కాకుండా ఇంటి గడపపైన కూర్చుని మానవుల వల్ల కానీ జంతువుల వలన కాకుండా నరుని రూపము సింహం శిరస్సు కలిగి నరసింహమై జీవం ఉన్నవి జీవం లేనివి అయిన తన వాడి గోళ్లనే ఆయుధంగా చేసుకొని హిరణ్యకశిపుని ఉదరం చీల్చి అతి భీకరంగా సంహరిస్తాడు. మృత్యువుకే మృత్యురూపమైన ఉగ్ర నారసింహుని దేవతలు కూడా ప్రసన్నం చేసుకోలేరు. అప్పుడు ఆ ప్రహ్లాదుడే భక్తితో స్తోత్రం చేస్తూ ప్రసన్నం చేసుకుంటారు. మృత్యువుకే మృత్యురూపమైన శ్రీ లక్ష్మీ నరసింహుని స్తోత్రం చేసి శ్రీ ఆదిశంకరాచార్యులు అపమృత్యువు నుండి కాపాడబడడం జరిగింది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించినా శ్రవణం చేసినా అంటే విన్నా కూడా అపమృత్యువు నుండి రక్షింపబడతామనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు స్తోత్ర పాఠం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస
लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारसागर विशाल कराळ काम नक्रग्रहग्रसन निग्रह विग्रहस्य मग्नस्य रागलसदूर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रवरार्धितस्य आर्तस्य मत्सरनिधागनिपीडितस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम्। संसारकोपमतिघोरमगाधमूलं सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारभीकरकरीन्द्रकराभिघात निष्पीड्यमानवपुषः सकलार्धितस्य प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारसर्पविषदुष्टभयोग्रतीव्र दंष्ट्राकराळविषदुग्धविनष्टमूर्ते नागारिवाहनसुधाब्धिनिवाससौरे लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम्। संसारजालपतितस्य जगन्निवास सर्वेन्द्रियार्धबडिसस्तजुषात्मनश्च प्रोत्खण्डितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम्। संसारवृक्षमगबीजमनन्तकर्म शाखायुतं करणपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखजलधौ पतितो दयाळो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारदानदहनाकुलभीकरोग्र ज्वालावळीभिरभिदग्धतनूरुहस्य त्वत्पादयुग्मसरसीरुहमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लादखेदपरिहारपरावतार लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारयूधगजसंहतिसिंहदंष्ट्र भीतस्य दुष्टमतिदैत्यभयङ्करेण प्राणप्रयाणभवभीतिनिवारणेन लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। संसारयोगिसकलेप्सितनित्यकर्म सम्प्राप्य दुःखसकलेन्द्रियमृत्युना च सङ्कल्पसिन्धुतनया कुचकुङ्कुमाङ्क लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। बद्ध्वा गळेयमभटा बहुतर्जयन्ति कर्षन्ति यत्र पदिपाशसतेर्यदा माम् एकाकिनं परवशं चकितं दयाळो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकारकुहरे विनिपातितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। लक्ष्मीपते कमलनाभसुरेश विष्णो यज्ञेश यज्ञमधुसूदन विश्वरूप ब्रह्मण्यकेशव जनार्दन वासुदेव लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश सुखसौनुक हृन्निवास भक्तानुरक्तपरिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। एकेन चक्रमपरेण करेण शङ्खं
అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆద్యంతశూన్యమజవ్యయమప్రమేయం ఆదిత్యరుద్రనిగమాదినుత ప్రభావం త్వాంభోధిజాస్య మధులోలపమత్తభృంగం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలీ సురప్రవంద్య హంసాత్మసత్పరమహంస విహారలీల లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహ సకలం నృసింహః. ప్రహ్లాదమానస సరోజ విహార భృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగారసంగ సుకిరీటలసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పఠేదిహతు సర్వశుభప్రసన్నం. సద్యో విముక్తకలుషో మునివర్యగణ్యో లక్ష్మీపతేః పదముపైతి స నిర్మలాత్మా. యన్మాయయార్జితభవప్రచురప్రవాహ మగ్నార్తమర్త్య నివహేషు కరావలంబం. లక్ష్మీ నృసింహచరణాబ్ధమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారివృశ్చిక జలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. ఇప్పుడు కొంత భావాన్ని కూడా తెలుసుకుందాం. క్షీరసాగర సైనుడవు, చక్రపాణివి, ఆదిశేషుని పడగల ఎందలి మణుల కాంతుల చేత ప్రకాశితమైన స్వరూపం కలవాడివి, యోగానందుడవు, శాశ్వతుడవు, శరణ్యుడవు, జన్మ పరంపర అనే సముద్రాన్ని దాటించుటకు నావలాంటి వాడవు అయిన ఓ లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతను ఇమ్ము. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలకు వందనీయుడవు, లక్ష్మీసనాథుడవు అయిన నరసింహస్వామి, నాకు చేయూతను ఇమ్ము. సంసార సాగరంలో మునిగి కామాదులనే జలజంతువుల చేత పీడితుడవుతున్న నాకు, సంసార కాననంలో మన్మధుడనే క్రూర మృగం చేత పీడితుడనై మత్సరం అను ఎండ తాకిడికి తట్టుకోలేక అసక్తుడనైన నాకు, సంసార కోపంలో పడి అనేక కష్టాలు అనే పాములకు చిక్కి దిక్కులేనివాడనై నిన్నే శరణు కోరిన నాకు, సంసారం అనే మదగజానికి చిక్కి పరిపిర విధాల బాధలకు గురి అయి ప్రాణభయంతో అల్లల్లాడిపోతున్న నాకు, సంసారమనే సర్పం కోరల్లోని విషంచేత దగ్ధం అయినవాడను. నీవు గరుడు వాహనుడువు, క్షీరసాగరమందున్నవాడువు, నాకు చేయూతను ఇమ్ము. సంసారం అనే వలలో పడి విషయవాసనలు అనే గాలానికి చిక్కి ఉన్న చేపలా పైకెత్తిన తలతో ఉన్న నాకు చేయూతను ఇమ్ము. పాపం అనే బీజం వల్ల సంసారం అనే చెట్టు మొలిచింది. అనంత కర్మలు, కొమ్మలు, రెమ్మలు, ఇంద్రియాలు, ఆకులు, మన్మధుడు పువ్వు, నేను ఈ చెట్టు ఎక్కి దుఃఖం అనే సముద్రంలో పడ్డాను. దయాళువు అయిన లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతను ఇమ్ము. సంసార సాగరంలో మునిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను, దీనుడను. ప్రహ్లాదుని రక్షించిన దయాళువు అవతారమూర్తి ఓ లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతను ఇయ్యి. సంసారమనే ఏనుగుల గుంపు కోరల పోట్లకు భీతుడును అయి రాక్షసులకున భయాన్ని కలిగించే ప్రాణభీతి నాకు కూడా కలిగింది. దానిని పోగొట్టుకోవటం కోసం నీ చేయూత కావాలి. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతను ఇమ్ము.
సంసార బంధం వల్ల కలిగే కోరికలను సాధించేందుకు పడే పాటలను, విషయభోగాల వాంఛను, మృత్యువును లేకుండా చేసేవాడవు. స్వామీ, నాకు చేయూతను ఇయ్యి. యమకింకరులు పాశాల చేత బంధించి కొరడాలతో నన్ను కొడుతూ నరకానికి తీసుకుపోతారని భయపడుతున్నాను. ఒంటరివాడను. దయాళువు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి, నన్ను రక్షించు. బలవంతులైన ఇంద్రియాలను దొంగలు నా వివేక ధనాన్ని దొంగిలించి నన్ను మోహాంధకార కూపంలో పడేశారు. నేను అంధుడను. నన్ను నీవే ఉద్ధరించాలి. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నన్ను రక్షించు. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, సుఖసౌనకాది భక్తుల హృదయాల్లో నివసించేటువంటి వాడవు. భక్తులను రక్షించుటలో అనురక్తి గలవాడు అయిన లక్ష్మీ నరసింహస్వామి, నన్ను కూడా రక్షించు. దుష్ట నిగ్రహానికి, శిష్ట రక్షణానికి వరాహ, నృసింహ, రామ, హంసాది అవతారాలను ఎత్తినావు. బ్రహ్మరుద్రాదులకు వంద్యుడవు, పరమహంసలతో విహరించువాడవు. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నన్ను రక్షించు. నాకు తల్లి, తండ్రి, అన్న, స్నేహితుడు, విద్య, ధనం, యజమాని సమస్తమూ నీవే అని నేను భావిస్తున్నాను. ప్రహ్లాదుని హృదయ కమలమున విహరించువాడు, గంగా తరంగంలా తెల్లని వర్ణం కలవాడు, వక్షస్థలాన లక్ష్మిని నిలుపుకున్నవాడు, అందంగా ఉండే కిరీటాన్ని ధరించినవాడు అయిన ఓ లక్ష్మీ నరసింహస్వామి, నన్ను రక్షించు. శ్రీ శంకర భగవత్పాదులు రచించిన ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించేవారికి సకల పాపాలు పోతాయి, ధ్యానయోగం సిద్ధిస్తుంది. అలాగే శంకర భగవత్పాదులు రచించిన కరావలంబ స్తోత్రం శుభకరం. మానవులుగా పుట్టి సంసార బాధలు పడుతున్న వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి చేయూతనిచ్చి రక్షిస్తారు. గరుడధ్వజుడు తాపత్రయాలని పోగొట్టేవాడు, సంసార బాధలు, దుష్టకీటక సర్పరోగ జలాగ్నుల వల్ల కలిగే సమస్త క్లేశాలు తొలగించేవాడు గురువు. సర్వంతర్యామి అయిన ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఇదే నా వందనం. ఇతి శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం సమాప్తం.